సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ అండ్ ఫార్మర్ మినిస్టర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో ఫార్మర్ మినిస్టర్ గా సేవలు అందిస్తున్నటువంటి గౌరవైన శ్రీ సముద్రాల వేణుగోపాచారి గారు మరియు మరో ముఖ్య అతిథి ఫార్మర్ మిన్స్ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి గారికి మరియు ఆత్మీయ అతిథిగా చేసినటువంటి వరల్డ్ రికార్డర్ హోల్డర్ సోషల్ యాక్టివిటీస్ చింది బద్రీనాథ్ గారికి మరియు ఆత్మీయ అతిథి ఫౌండర్ అట్లూరి గణేష్ కుమార్ గారికి మరియు ప్రముఖ పాత్రికేయులు మెట్రో టీవీ ఛానల్ కొండవీటి జయప్రసాద్ గారికి నా యొక్క మరియు ఈ అను సంస్కృతి అకాడమీ ఫౌండర్స్ అన్నపూర్ణమ్మ గారికి మరియు అనిల్ గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా ఈ యొక్క అను సంస్కృతి ఆర్ట్స్ అకాడమీ ప్రతిభా పురస్కారాలు ఇది 2021లో ప్రారంభించి 2025 వరకు నిరంతరం కొనసాగిస్తూ ఇటు సమాజానికి ఉన్నత సేవలను అందిస్తూ అటు నాట్య కళాకారులను సేవ కళాకారులను ఉత్తమ వారిని గుర్తించి ఎంపిక చేసుకుని వారి రంగంలో ప్రతిభా పురస్కారాలు అందజేస్తూ ముందుకు వచ్చినటువంటి అను ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు అన్నపూర్ణమ్మ గారు అనిల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా చిన్నపిల్లల్లో నేర్చుకుంటున్నటువంటి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇప్పుడు నా ముందు ప్రదర్శించినటువంటి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ వాళ్ళు హావభావాలు వాళ్ళ ముఖ కవళికలు చూస్తుంటే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇంత చిన్నతనంలో ఇంత అద్భుతంగా నృత్యం చేస్తున్నందుకు. కాబట్టి ఈ నృత్యాలు వారి కళలకు ఒక గుర్తింపును తెచ్చి తెచ్చే ఎన్నో సంస్థలు ఉన్నాయి. కాబట్టి పిల్లలంతా చదువుతో పాటు మన నృత్యాలు కళలు నేర్చుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా మంచి పేరును తెచ్చుకుంటూ ఇటు గురువులకు ఇటు వాళ్ళ అమ్మా నాన్నలకు మంచి పేరు తెచ్చి సమాజంలో మంచి గుర్తిని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ కార్యక్రమానికి మీరు సభాధ్యక్షులుగా రావాలి సార్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసి ఆహ్వానించినందుకు మన అను సంస్కృతి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులైనటువంటి అన్నపూర్ణమ్మ గారికి మరియు అనిల్ గారికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క చిన్ని ఉపన్యాసాన్ని థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ అన్నపూర్ణ గారిని ముఖ్యంగా అను సంస్కృతి ఆర్ట్స్ అకాడమీలో ప్రతి పురస్కారాలు తీసుకోబోతున్న చిన్నారులకు అభినందన తెలియజేస్తూ ఈరోజు భైరవ శర్మ గారు ఒక సింగరే కాకుండా ఆధ్యాత్మిక చిన్న వయసులో కూడా తెలుగు భాష ప్రశస్తాన్ని మరింత తీసుకెళ్తున్నారు. భైరవ శర్మ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం అనిల్ పండే గారికి మరి కార్యక్రమానికి ముందే వచ్చిపోయిన డాక్టర్ రాజరెడ్డి గారికి అవార్డు తీసుకోబోతున్న గౌరవనీయులు యూస్ హై స్కూల్ అనువాల్ మాస్టర్ కేజర్ గారికి గౌరవనీయులు సంగీత రెడ్డి గారికి ముజ్జయపల్లి గారికి శిల్ప గారికి కథక్ గారి అంటే ఈ ఏం తీసుకుంటే చెప్పి ఇవన్నీ శాస్త్రీయంగా కూడిపోయిన డాన్స్ కార్యక్రమం. మరి చిన్నప్పుడు సినిమాలు చూసేది ఇప్పుడు కూడా బయట నదిపతి దేని కార్యక్రమం రాను కూచిపూడి భరతనాట్యం దేవాలు కానీ శోభా నాయుడు గారు కానీ వస్పం శేష గారు కానీ ఇంటెలిజెన్స్ ఐక్యూ రేట్ ఎక్కువ అవుతుంది అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక అమ్మాయి చేసింది పేరంట అంటే చిన్నవసరం మొదలు పెడితే పెద్ద కూడా క్యాన్సర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా మీ నాట్యం నేర్పే ప్రక్రియ మిగతా కార్యక్రమం ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు పోతానంటున్నారు కనుక వాళ్ళకి ఇద్దరికి అవార్డు ఇచ్చేది అందరికి అవార్డు ఇస్తాం. మిగతా కార్యక్రమం
Sir.